అధికారంలో ఉన్నామని వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతున్నారని, రేపు అనేది ఒకటి వస్తుందని, ఆ రోజు తామేంటో చూపిస్తామని అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భంగా గుంతకల్లులో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో లిక్కర్ కేసు అనేది లేదని, వైసీపీలో యాక్టివ్గా ఉన్నవారిని అరెస్టులు చేయటానికి ఈ కేసును సృష్టించారని విమర్శలు చేశారు. ఈ కేసులో అక్రమంగా పెట్టారనే అంశాన్ని మొదటి నుంచి తాము చెప్తున్నామన్నారు. ఇప్పటికే కేసులో ఉన్న వారికి బెయిల్ కూడా వచ్చిందన్నారు. తాజాగా మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. అక్రమ కేసులకు ఖచ్చితంగా ఒకరోజు మూల్యం చెల్లించుకుంటారన్నారు. డిజిటల్ బుక్ లో ఇలాంటి వారి పేర్లన్నీ నమోదవుతున్నాయని హెచ్చరించారు. మిథున్ అన్నకి బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా మరి ఈ అక్రమ కేసులన్నిటినీ కూడా పెడుతున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసిన రోజే మాకందరికీ తెలుసు, ఎప్పటికైనా కూడా వీరు పెట్టిన కేసులన్నీ కూడా నిరూపితం కావు, ఎందుకంటే అందులో నిజాలు లేవు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు కేవలం వారి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కక్ష సాధింపుల్లో భాగంగానే ఈరోజు ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా చేస్తున్నారు. మొన్ననే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద రావడం చూసాం. మరి ఈరోజు మిథున్ అన్న కూడా మరి బెయిల్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా చెవిరెడ్డి గారు కూడా ఖచ్చితంగా మరి త్వరలోనే బయటికి వస్తారు. వీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు వారిది కాబట్టి వారు ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మాకంటూ ఒక రోజు వస్తుంది, మరి ఆ రోజు ఏ విధంగా ఉంటుందో వాళ్ళంతా కూడా ఆలోచన చేయాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు ఎంత కక్ష సాధింపులు అంటే మరి ప్రతి చిన్నదానికి కూడా ప్రజలను గాని నాయకులను గాని ఇబ్బంది పెడుతుంటే మరి ఈ కూటమి నాయకులు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. మరి మహిళల విషయంకి వస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయినా వాటి గురించి ఎవరు కూడా మాట్లాడరు. వారికి ఎవరి మీద కూడా ఎటువంటి ఇది కూడా లేదు. వారు ప్రజల సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం వారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ వారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారన్నది వారు ఒకసారి ఆలోచన చేయాలి. మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసులన్నీ కూడా నిరూపితం కాకుండా కడిగిన ముత్యాల్లా మా నాయకులు ఎవరి మీద అయితే ఈ కేసులని బరాయించారో మరి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఈరోజు నిన్ననే డిజిటల్ బుక్ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరికైనా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మరి వాళ్ళంతా కూడా ఆ డిజిటల్ బుక్లో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలను అందులో మరి రికార్డ్ చేస్తే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగనన్న న్యాయం చేస్తారు. కాబట్టి మనమంతా కూడా ఓపికతో మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఖచ్చితంగా మన వెంట జగనన్న ఉన్నాడు. గుంతకల్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ఖచ్చితంగా మళ్ళీ రాబో రోజుల్లో విజయకేతనం ఎగరవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి వారికి కూటమి నాయకులకి అందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ